ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. చెప్పండి సార్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్ని కోట్ల అభివృద్ధి చెప్పండి. వందల కోట్లు, వందల కోట్లు, వేల కోట్లు. ఓకే, థ్యాంక్ యూ. ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు? ఇందులో రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో ఇంకా వచ్చేది చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు ఇచ్చిండ్రు, హామీలు మర్చిందని చెప్పి కొన్ని ఆరోపణలు ఉన్నాయి సార్. మేము కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చిందని చెప్పి నిన్న హరీష్ రావు గారు కొంత ఆరోపణలు చేసిండు సార్. దేని మీరేం చెప్తారు? ఇప్పుడు ఆరోపణ చేసేవాళ్ళు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆరోపణ చేసేటువంటి అవకాశమే లేదు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినా కూడా ఈ ప్రభుత్వం సంవత్సరానికి 70,000 కోట్లు 75,000 కోట్లు వడ్డీ కడుతూ కూడా 2 సంవత్సరాలు 1,00,000 కోట్లు వడ్డీ కట్టి కూడా చెప్పిన ప్రతిదీ కూడా నిలబెట్టుకుని చేస్తాను. అది ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, రేషన్ కార్డ్స్ కావచ్చు, రుణమాఫీ కావచ్చు, అట్లాగే 500 రూపాయల బోనస్ కావచ్చు, 200 కరెంట్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఇవన్నీ రకరకాలు జరుగుతూ ఉన్నాయి. సో వాళ్ళు ఆరోపణలు చేసేవాళ్ళు, ఎందుకంటే మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు రాబోతాయి కాబట్టి అందులో లబ్ధి పొందాలనే భావంతో ఏదో రకంగా బట్టగాల్సి మీద పరిస్థితి చేస్తారు. ఒకటి సింపుల్ లెక్క మొన్న జరిగినటువంటి జూబ్లీస్ ఎన్నికల్లో కేటీ రామారావు ఒక మాట మాట్లాడాడు. ఈ ఎన్నికలు జూబ్లీస్ ఉప ఎన్నిక గడచిన 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన పైన రెఫరెండం అన్నాడు. అంటే ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు 2 సంవత్సరాల పరిపాలన పైన, రేవంత్ రెడ్డి పరిపాలన చెప్పి ఆయనే అన్నాడు. మేము అనలే, కేటీ రామారావు అన్నాడు. మరి ప్రజలు 2 సంవత్సరాల పరిపాలన తీర్పు ఇచ్చింది కదా, మీ లెక్క మీరు చెప్పిన ప్రకారమే. మీరు అన్నీ చెప్పినా కూడా మీ మాటలు నమ్మలేదు కదా. అంటే మీ మాటల్లో వాస్తవం లేదు కాబట్టి, నిజాయితీ లేదు కాబట్టి ప్రజలు నమ్మలే. మీరు ఇప్పుడు కూడా ఈ సందర్భంలో ఎన్ని మాట్లాడినా, మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా చాలా చోట్ల బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి ఒకే అభ్యర్థిని పెట్టినా కూడా 2 భాగాలు, అంటే 2 అంతులు కాంగ్రెస్ గెలిస్తే 1 భాగం మాత్రమే 2 కలిసి గెలిచినాయి. ఈ మున్సిపల్ ఎన్నికలు కూడా 100% అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఈ ప్రజలు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం అభివృద్ధి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడతారు. ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీల నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్చుకోలేకనే అధికార కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారని చెప్పి మనతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కెమెరామెన్ మహేష్తో శ్రీనివాస్, చెన్నై నుండి.